అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పల్లి ఉమాప్రసాద్ గారు రచించిన పసి మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంటి ముందు స్కూటర్ స్టాండ్ వేస్తున్న నాకు బిక్కమొహం వేసుకుని గేటు ముందు కూర్చున్న మనీష్ కనిపించాడు. ఏమైంది కన్నా అడిగాను మనీష్ చేయి పట్టుకుని పైకి లేపుతూ. మరేమో అమ్మ కొట్టింది నాన్న. ఎంతసేపటి నుండో ఆపుకున్న దుఃఖం ఉబికి వస్తుండగా భోరుమని ఏడుస్తూ నా కాళ్లను చుట్టేశాడు మనీష్. బెల్టుతో కొట్టిన దెబ్బలు చేతుల మీద కాళ్ల మీద ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి నాకు సింధు మీద కోపం పీకల వరకు వచ్చింది. అయినా తమాయించుకొని వాడిని పైకి లేపి గుండెలకు అదుముకొని లోపలికి తీసుకెళ్లాను. మీరిలా చేసే గారాబం వల్లనే వాడిలా తయారవుతున్నాడు. ఇక చాలు, వాడిని కిందకు దించండి. నా చేతిలో ఉన్న మనీష్ను చూస్తూనే అంతెత్తున ఎగిరిపడింది సింధు. నేను మౌనంగా లోపలికి నడిచాను. నా వెనకాలే చెరచరా గదిలోకి వచ్చింది సింధు. ఈరోజు మనీష్ ఏం చేశాడో తెలుసా మీకు? వీడి క్రికెట్ బ్యాట్తో కిరణ్ ఆడుకుంటుంటే వాడి దగ్గర లాక్కొని ఆ బ్యాట్తో ఎడాపెడా బాధేశాడు. సంవత్సరమైనా లేని కిరణ్ని కొట్టడానికి చేతులెలా వచ్చాయి వీడికి? 6 ఏళ్లొచ్చాయి. పెద్దవాడయ్యాడు. చెప్పిన మాట ఒక్కటి కూడా వినడు. ఇలా మనీష్ మీద ఫిర్యాదులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన నాకు సింధు మాటలకు ఒక్కసారిగా ఆవేశం వచ్చింది. అమ్మ చెప్పేవన్నీ చేశావా? అడిగాను మనీష్ను కోపంగా చూస్తూ. అవును మరి, ఆ బ్యాట్ నా కోసం కొన్నారు కదా నాన్న. మరి తమ్ముడు దాన్ని పాడు చేస్తుంటే నేనెందుకు ఊరుకుంటాను? అందుకే కుట్టాను, కసిగా పలికాడు మనీష్. కిరణ్ మీద వాడి ముఖంలో ప్రతిఫలించిన ద్వేషభావానికి కంగు తిన్నాను. కిరణ్ అంటే ఎందుకు వీడింత మండిపడుతున్నాడు? ఏమైనా మనీష్ను ఒక కంట జాగ్రత్తగా కనిపెట్టాలి. అయినా ఇంత చిన్న వయసులో అంత ఈర్ష్య వీడి మనసులోకి ఎలా ప్రవేశించింది అనుకుంటూ, చూడు మనీష్, తమ్ముడు నీకన్నా చిన్నపిల్లాడు కదా, నెమ్మదిగా తీసుకోవాలి గాని అలా కొట్టకూడదు. అమ్మతో ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పు అంటూ వాడితో సింధుకి సారీ చెప్పించి వాణ్ణి బయటకు పంపేశాడు. 1 గంటకు మళ్లీ మామూలే. ఎంత కొట్టినా వీడైతే మారట్లేదు. ఎందుకో కిరణ్ అంటే అస్సలు పడట్లేదు వీడికి. మీ గారాబం వల్లనే వాడిలా తయారవుతున్నాడు. విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది సింధు. హాల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న నాకు కెవ్వుమన్న కిరణ్ గొంతు విని కంగారుగా బెడ్రూంలోకి పరుగు తీశాను. కిరణ్ బుక్కపెట్టి ఏడుస్తుండటం, మనీష్ హడావిడిగా బయటికెళ్లటం నా కంటపడింది. మళ్లీ ఏం ఘనకార్యం చేశాడో అనుకుంటూ కిరణ్ దగ్గరికెళ్లి వాడిని చూస్తూనే అదిరిపడ్డాను. కిరణ్ ఎడమ చేతికి రక్తం కారేలా కొరికిన పంటి ఘాట్లు కనబడ్డాయి. ఎందుకిలా కిరణ్ అంటే అస్సలు ఇష్టముండట్లేదు వీడికి? ఎలా మార్చాలి వీడిని అని బాధపడుతూ కిరణ్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి చేతికి బ్యాండేజ్ వేస్తుండగానే పేరంటానికి వెళ్లిన సింధు తిరిగి రావటం కిరణ్ చేతుకున్న బ్యాండేజ్ చూడటం జరిగింది. ఏమైందండి? కిరణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని కంగారుగా అడిగింది సింధు. ఏమీ లేదులే సింధు, పిల్లలిద్దరూ ఆడుకుంటుంటే మనీష్ పంటిగట్లు పడి కొంచెం రక్తం వస్తే కట్టుకట్టాను, అంతే. సాధ్యమైనంత వరకు జరిగిన సంఘటన చిన్నదిగా చెప్పాను. ఇలాగే మీ ముద్దులు కొడుకుని వెనకేసుకుని రండి. చిన్నదైతే ఇంత బ్యాండేజ్ ఎందుకు వేస్తారు? ఎన్నిసార్లు చెప్పిన వాడికి బుద్ధి రావట్లేదు. వాడేడి? మండిపడుతూ మనీష్ కోసం వెళ్ళింది సింధు. చేతి నొప్పికి కిరణ్ బాగా ఏడుస్తుండటంతో వాణ్ణి గుండెల మీద వేసుకుని జోకొడుతూ వాడిని నిద్రపుచ్చుతూ నేను నిద్రలోకి జారుకున్నాను. పక్కనే ఏడుపు వినపడేసరికి కళ్ళు తెరిచి చూశాను. సింధు వాణ్ణి వెదికి తీసుకొచ్చి బాగా కొట్టినట్లుంది. ఎర్రగా కందుపోయిన బుగ్గలతో వెక్కి వెక్కి ఏడుస్తున్న వాడిని చూస్తుంటే మనసంతా భారంగా మారిపోయింది. ఎందుకురా తమ్ముణ్ణి అంత గట్టిగా కొరికావు? వాడి ఉద్దేశమేంటో తెలుసుకుందామని లాలనగా దగ్గరికి తీసుకుని అడిగాను. నాకేమీ సమాధానం చెప్పకుండా మౌనంగా నా చెయ్యి విడిపించుకొని బయటకు వెళ్లిపోతున్న వాడిని చూస్తుంటే నా మనసంతా దేవేసినట్లయింది. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అసలెలా మార్చాలి వీడిని అనేది నా ముందు పెద్ద సమస్యగా నిలిచింది. నా వంతు రావడంతో అన్నయ్య దగ్గర 6 నెలలు గడిపి నా దగ్గరికి వచ్చింది అమ్మ. నాన్న చనిపోయిన తర్వాత నాన్న ఆస్తులతో పాటు అమ్మను కూడా పంచుకున్నాము నేను, అన్నయ్య. నాన్న చనిపోయినా అమ్మకు ఆర్థికంగా ఏ ఇబ్బంది రానివ్వలేదు నాన్న. అంతకుముందు ఆయన చేసిన ఇన్సూరెన్స్ పాలసీలు, పెన్షన్ అంతా కలిసి ప్రస్తుతం అమ్మకు ఆధారంగా ఉన్నాయి. చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన అమ్మను అలా పంచుకోవడం నా మనసును ముల్లులా గుచ్చుతున్నా సింధు సహకారం లేకపోవడంతో ఆ ఒప్పందానికి తల ఒగ్గక తప్పలేదు. నేను అమ్మ కోసం కొన్న భక్తి పాటల క్యాసెట్ను టేప్ రికార్డర్లో వింటున్న అమ్మ నేనా గదిలోకి వెళ్లటంతోనే టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది. ఏంట్రా కన్నా, ఏంటి విషయాలు
అంటూ ప్రేమగా అడిగిన అమ్మకు మనీష్ ప్రవర్తన గురించి పూర్తిగా వివరించాను. ఇక నుండి వాడిని నేను చూసుకుంటానులే, నువ్వు వాడి సమస్యను మర్చిపో అంటూ అమ్మ హామీ ఇవ్వడంతో నా మనసుకి కాస్త ఊరట కలిగింది. అమ్మ వచ్చిన తర్వాత మనీష్ చిన్న ప్రపంచం నిండా అమ్మే నిండిపోయింది. మనీష్ని స్కూల్కి రెడీ చేయటం, స్కూల్ నుండి వచ్చిన తర్వాత దగ్గర కూర్చోపెట్టుకుని హోంవర్క్ చేయించడం, రాత్రి భోజనమైన తర్వాత తన దగ్గరే పడుకోబెట్టుకుని కథలు చెప్పటం, ఈ విధంగా వాడి దినచర్య అంతా అమ్మతోనే పెనవేసుకుపోయింది. 1 నెల ఉండగానే అమ్మ ప్రయాణం గురించి సింధు రోజు గుర్తు చేస్తుండేసరికి 1 వారం ముందుగానే అమ్మకి టికెట్స్ రిజర్వ్ చేయించాను అన్నయ్య వాళ్ళుండే వైజాగ్కి. అమ్మ అన్నయ్య దగ్గరకు వెళ్లే రోజు రానే వచ్చింది. అమ్మ ఉన్న 6 నెలలు మనీష్ అసలు కిరణ్ జోలికే వెళ్లలేదు. అమ్మవాడిని అంతలా ఎలా మార్చిందో తెలుసుకుందామని అమ్మ గదికి వెళ్లాను. అదే విషయం అడిగాను అమ్మను. నువ్వు మనీష్ గురించి చెప్పిన సమస్యను నేను అస్సలు పట్టించుకోలేదురా కన్నా, కాస్త ప్రేమగా దగ్గరికి తీసుకున్నానంతే, ప్రశాంత వదనంతో చెప్పింది అమ్మ. అయితే మేం వాడిని అంతకు ముందులా ప్రేమగా చూడలేదా అమ్మా? అది మనీష్ మాటల్లోనే విను అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేసింది అమ్మ. నానమ్మా, నువ్వు నాతోనే ఉండిపోవు అభ్యర్థనగా అడుగుతున్నాడు మనీష్. ఎందుకురా చిన్నా? ఆప్యాయంగా అడుగుతుంది అమ్మ. నువ్వంటే నాకు చాలా ఇష్టం నానమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్నెవ్వరూ పట్టించుకోరు. నాన్నేమో పొద్దున్నే ఆఫీస్కెళ్ళి సాయంత్రం వస్తారు, అమ్మకేమో తమ్ముడు అంటేనే ఇష్టం. వాడెంత గొడవ చేసినా ఏమీ అనదు. నేను మాత్రం ఏ గొడవ చేసినా పెద్దోడికి బుద్ధి లేదని బాగా కొడుతుందమ్మ. నువ్వు నన్నెప్పుడు కొట్టవు, ఎంచక్కా మంచి మంచి కథలు చెప్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నాన్నమ్మా. ప్లీజ్ నాన్నమ్మా, నాతోనే ఉండవు? బతిమలాడుతూ అడుగుతున్న మనీష్ గొంతును వింటూనే నా హృదయం అంతా జాలితో నిండిపోయింది. అమ్మ సమాధానం ఏం చెప్తుంది? అల్లారు ముద్దుగా పెంచుకున్నా మేమే ఆమెను పంచుకున్నాము. నాకు 2 పిల్లలే. ఒకవేళ నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? నా పక్కన ఎప్పుడొచ్చి కూర్చుందో అమ్మ నేను గుర్తించలేదు, కానీ ఆమె అనునయంగా వేసిన చేతి స్పర్శకు ఈ లోకంలోకి వచ్చాను మళ్ళీ. చూడు కన్నా, నువ్వు 2 పిల్లల మధ్య పాటించిన దూరం వల్ల నీ భార్య పిల్లల ఆరోగ్యం బావుంది. అది జ్ఞానానికి ఒకవైపు మాత్రమే, వేరొక వైపు నువ్వు గమనించకపోవడం వల్ల మనీష్ ప్రవర్తనలో అంత మార్పు వచ్చింది చెప్పింది అమ్మ. అంటే? అయోమయంగా అమ్మ వైపు చూశాను. 5 సంవత్సరాల పాటు మీ ప్రేమను ఒకడే అనుభవించిన పసివానికి అకస్మాత్తుగా తన తల్లిదండ్రులు తమ ప్రేమను వేరే పాప మీద చూపేసరికి ఆ పసివానికి తన తమ్ముడి పట్ల తీవ్రమైన ద్వేషం ఏర్పడింది. దాంతో కిరణ్ను కొట్టడం ద్వారా, బాధ పెట్టడం ద్వారా తన ద్వేషాన్ని బయటపెట్టసాగాడు మనీష్. అదే సమయంలో నేను నా ప్రేమను వాడికి అందించేసరికి కిరణ్ పట్ల తన ద్వేషాన్ని మర్చిపోయి మీ ద్వారా తను కోల్పోయిన ప్రేమను నా దగ్గర అందుకున్నాడు అంటూ ముగించింది అమ్మ. నానమ్మా అని పిలుస్తూ తన గదిలోకొచ్చాడు అప్పుడే స్కూల్ నుండి వచ్చిన మనీష్. నన్ను క్షమించండి అత్తయ్య, ఇంతకాలం ఈ విషయాన్ని గుర్తించక వీడిని గొడ్డును బాదినట్టు బాదాను అంటూ రూంలోకి వచ్చింది. అప్పటి వరకు ఆ మాటలు హాల్లోంచి విన్న సింధు. అన్ని రోజులు వాడి మనసును తెలుసుకోకుండా వాడిని బాధ పెట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఎడాపెడా ముద్దులు పెట్టేస్తున్న సింధువును చూస్తూనే మనీష్ ముఖం సంతోషంతో మతాబులా వెలిగిపోయింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.